ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 6కి మా ఎర్లీ మార్నింగ్ ఒక 6 అలా అయితే మొత్తం మంచి కవర్ అయిపోతుంది మొత్తం, ఇక్కడ కనబడదు కూడా. ఐ యామ్ థింకింగ్ ఫుల్ సాంగ్స్. ఇంగ్లీష్ మాట్లాడు చచ్చిపోను. హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవ్ జై. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి అరకు, మీ ఆల్రెడీ టన్నెల్ చూసే ఉంటారు. ఆర్యాన్ అజయ్, మై ఫ్రెండ్ అండ్ మాస్ మోషి టీమ్ మెంబర్స్తో వచ్చేసాను. సో వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇక్కడికి చాలా దూరం వచ్చేసాము. ఇక్కడ ఆల్రెడీ 50 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ ఇంకా ఉంది. లెట్స్ గో. ఆర్యాన్ అజయ్ ఉంది. ఫస్ట్ టైం లెఫ్ట్ పోతాను. 40 రూపీస్. కాన్సంట్రేషన్. నెక్స్ట్ బేస్డ్ గేమ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సోమవారం, రేపు సోమవారం. మేఘాలు ఎలా ఉన్నాయో చల్లగా ఉన్నాయి. అయితే రోడ్లు క్లోజ్ దగ్గర రోడ్లు ఇంకా ఘాట్ రోడ్కి అయితే ఎంటర్ కాలేదు. ఎంటర్ అయినాక మాత్రం చాలా సూపర్ ఉంటుంది. ఇప్పటివరకు చూసిన మేఘాలు మాత్రం చాలా బాగుండదు. మొత్తం జామ్ చేసి హారం కొడితే జరుగుతుంది, మనమే జరగాలి. మనం ఇట్లా తిప్పుకొని పోవాల్సి వస్తుంది. పోయి గుద్దేవు మరి, జాగ్రత్త. అట్లేం గుద్దాం కానీ అజయ్ దాంట్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇద్దాము. బోసిడి గేమ్, ఉండాలి. పైగా బోసిడి గేమ్. ఒక్కడు చూసినావా బ్లాక్ షర్ట్, అగో అగో వెనక దాచుకుంటాడు. వెనక బ్లాక్ పిల్ల బచ్చా అంటే ఆడే హీరో 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 మల్టీ స్టార్. ఇది జోక్. నవ్వండి, అందరు నవ్వండి ఒకసారి. మల్టీ స్టారా? అరే మల్టీ స్టార్ కాదురా, సూపర్ స్టార్ రా. మల్టీ స్టార్ రా, కాబోయే సూపర్ స్టార్. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా అయితే కేర్ఫుల్ గా అయితే నడపాలి ఘాట్ రోడ్ అనేది. అంటే నేను చెప్తున్నా, మిగతా వాళ్ళు కూడా మంచిగా వెళ్ళి మంచిగా సేఫ్ గా నడపండి. సో టర్నింగ్స్ అయితే కొంచెం డేంజరస్ గా ఉన్నాయి ఇక్కడ. దుమ్మండి ఈ టర్నింగ్స్ ఎలా ఉన్నాయో, ఇలాంటి టర్నింగ్స్ దగ్గర కొంచెం మనము కేర్ఫుల్ గా నడుపుకుంటే. కేర్ ఆఫ్ లవ్ నేను చూడలేదు, కానీ మీరైతే చూడండి కేర్ ఆఫ్ లవ్ కూడా. ఆల్మోస్ట్ ఆల్ అయితే మనం అయితే ఘాట్ రోడ్ సగం పైకి వచ్చేసాం. కానీ ఇప్పుడు 5:30 6 అవుతుంది, దగ్గర 6 అవుతుంది. మనం సరే మబ్బుల్ని పట్టుకోవడానికి ట్రై చేసేలాగా ఉన్నది. సగం పైకి చూపెడతాను చూడండి ఈజీగా. మీకు ఏం కనబడదు, మొత్తం ఇండిపెండెన్స్ లోపల ఆల్మోస్ట్ ఆల్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కనబడట్లేదు. చాలా బాగుంది. సో మొత్తం మొత్తం ఇక చూడండి. నాకు తెలిసి 6కి మా ఎర్లీ మార్నింగ్ ఒక 6 అలా అయితే మొత్తం మంచి కవర్ అయిపోతుంది మొత్తం, ఇక్కడ కనబడదు కూడా, అలా ఉంటది.
అసలు కనబడట్లేదు, మీకు చూపించా కదా అలానే ఉంది, బీభత్సంగా ఉంది. ఇంకా పైకి వెళ్తున్నాం, పైకి వెళ్ళిన తర్వాత మిగతా చూపెడతాను, చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటా. నేనైతే ఫస్ట్ టైం రావడం, సో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా దూరం వెళ్తే మనం కలిసే కాఫీ షాప్, కాఫీ బీన్స్, చాలా మంచి ఫ్రెష్ కాఫీ బీన్స్ దొరికే ప్లేస్ ఇది. వెళ్దాం, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఆర్యానైతే, అక్కడ చూడ ఆర్యానైతే ఏం చేస్తున్నాడో చూడండి. అది నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనే. నీ కాళ్ళకున్న పట్టీలు బాబు, గిరి పెట్టాలే. నీ కాళ్ళకున్న పట్టీలు ఏం చెప్తాను? నీ కాళ్ళకు ఉన్న పట్టీలు వేసుకొని నడుతుంటే చనిపోయిన అచ్చం జైన్ సినిమాలో వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. వాళ్ళ అమ్మ సుధా? హాయ్ బాబాయ్. ఇప్పుడు అమ్మాయి గారు రైలు పెట్టె మీద ఏమి రాశారు? నేను చూసిందే రాశారు. అది ఏం చూసావు? అమ్మాయి గారు రాసిందే రాశారు. ఒరే ఒరే ఒరే, నాకు బీపీ చెప్పించక బోర్కావు. అమ్మాయి గారు రైలు పెట్టె మీద శుద్ధ ముక్కతో ఏమి రాశారు? నేను చదివిందే రాశారు. ప్రభుదేవా లారెన్స్ ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి ఆయన. లారెన్స్ కూడా ఎవరిరా? ఎవరిని? ఎవరిని తనాలరా? అజయ్ ఇప్పుడు డౌన్ దిగుతున్నాము. లేదు లేదు, ఎక్కుతున్నాం మళ్ళీ. ఓ బాబు, మొత్తం ఎక్కడమే, మొత్తం ఎక్కడమే. అదిగో దగ్గర దగ్గర ఆ కొండ ఉందా, అక్కడ దాకా అయితే వెళ్తాం. ఆ జెండాలు, ఆ ఇల్లు కనిపించినాయా, అవి మాయే. మా నాన్న రెండు ఇచ్చాడు. మా నాన్న నేను చెప్పానే రెండుకి ఇచ్చావని. ఏమని? అదే హౌసెస్. హౌసెస్ మీరు రెండుకి ఇచ్చారా? చూద్దాం హౌసెస్ ఏమో రెండుకి ఇచ్చాడు. ఆడుకోవడానికి అవి రెండుకి ఇచ్చా మీరు? అది కూడా రెండు. మరి హౌస్ ఇచ్చినప్పుడు అది ప్రసాద్ మాస్ పోసి రెండుకి ఇచ్చింది హౌసెస్. చూడండి మళ్ళీ ఇంకా పైకి వచ్చేసామైతే, అక్కడ కనబడేది మీకు ఎలా అవుతుందో. ఇక మంచి ఆల్రెడీ మూవ్ అవుతుంది. ఎంత జామకాయలు అన్నా? జామకాయలు అన్నా ఇంత ముందు? చింతకాయల? మళ్ళీ చింతకాయలు ఎందుకు వచ్చినాయి? ఏంటిది అది? జామకాయలు అందించాలా, మామిడికాయలు అందించాలా? మిక్స్డ్ అన్ని మిక్స్ చేసి పాడుతాం. అంటే ఫ్రూట్ మిక్స్ అన్నట. యా, ఐ ఏం థింకింగ్ ఫుల్ సాంగ్స్. ఇంగ్లీష్ మాట్లాడి చచ్చిపోవాలని ఎలా ఎలా ఒకసారి చెప్పండి, ఎలా చచ్చిపోవాలన్నది ఒకసారి చెప్పండి. ఇంగ్లీష్ మాట్లాడుతుంది. అదే ఎట్లా చచ్చిపోవాలి, ఎట్లా చచ్చిపోవాలని ఉంది? ఇంగ్లీష్ విని 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 అది ఎలా? నాకు తెలియదు. బై ఫుల్ ఇంగ్లీష్ నాట్. నాకైతే ఉరేసుకొని చచ్చిపోవాలని ఉన్నది. వీడు మాట్లాడే ఇంగ్లీష్ ఉంటే. ఒకసారి జరగవా? ఒక్కసారా? దీని గురేసుకో. దీనికా? ఇరికిపోతుంది, వద్దు వద్దు. చూపి చూపి దీని గురేసుకో. ఈడుంది అరకు అంటారా బాబు. అయితే గాలికొండ దగ్గర వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేపు ఆగి వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసి వెళ్దాం. ఇక్కడ నీకు చూపెడతాను వ్యూ పాయింట్ ఎలా ఉందనేది, చూడండి. సో ఇది వ్యూ పాయింట్, చాలా బాగుంది. కూల్ ఉందండి. చూడండి అక్కడ చూడండి, ఎగ్జాక్ట్ పొజిషన్ చాలా బాగుంది అక్కడ. అరకు వచ్చిన ఎవరైనా సరే వ్యూ పాయింట్, అసలు వ్యూ పాయింట్స్ ఎక్కడ కూడా మిస్ కాకండి, చాలా బాగుంది. ఇంక సగమే ఎక్కినాం మేమైతే. నీ కార్లో వస్తున్నా చూపెట్టినా కదా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎలా అయినా ఎలా వచ్చినా కానీ ఫస్ట్ ఎంజాయ్ చేయడం ముఖ్యం మనకైతే. ఎలాగో ప్రజెంట్ దగ్గర వ్యూ పాయింట్ అక్కడ అయితే చూసారు కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా అది నేనైతే ఏదైతే ఫోకస్ చేస్తున్నా చాలా అంటే చాలా బాగుంది. తినేది అంటే లైక్ ఇక్కడ ఏమేంటి టేస్ట్ ఏదైతే ఉంటుందో అది చూపెడతాను, అవి చూసి టేస్ట్ చేసి చెప్తాను. అండ్ వచ్చినప్పుడు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది అని చెప్పాము ఫ్రెండ్స్ అయితే. టేస్ట్ చేసి నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్తాను. చూడండి ఇవే ఏంటిదిరా, ఇవి ఇవేంటిదిరా?
పప్పు ఉండలు. పప్పు ఉండలేదురా, పప్పు ఉండలు ఎందుకు అడుగుతున్నా? ఏంటి అసలు? చీకులు చీకులు అంటే కబాబ్ పుల్లలు. ఆ? కబాబ్ పుల్లలు. కబాబ్ పుల్లలు, ఇవి కబాబ్ పుల్లలు అంటారట. చూద్దాం, టేస్ట్ చేసి చెప్తాను. చూడండి, ఆనియన్ కావాలా? ఆనియన్ వద్దా? చాలా బాగుంది. కబాబ్ పుల్లలు అంటే చాలా బాగుంది, చాలా స్పైసీగా ఉంది. మా వాళ్ళు ఇంకా స్పైసీగా చేయించిళ్ళు. కబాబ్ అంటాం, మీరు చీకులు. మనం అయితే కబాబ్ అంటాం హైదరాబాద్ లో. కబాబ్ అంటాం. కబాబ్ ఆనియన్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి, చాలా బాగుంది. చాలా మంచిది. ఒరిజినల్ ఉంటుంది కదా ఈ ఫ్లవర్. నీకు ఏదైనా ఇక్కడ ఒరిజినల్ దొరుకుతుంది. చాలా బాగుంది. తెల్లగా లైట్ వేసుకుంటాడట వాడు. చూడు, ఏం ఉత్సాహం అండి, పనికిమాలిన ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ట్రైబల్ మ్యూజియం అట. సో తెలిసి అంటే కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి. సో కొన్ని మనం చూడాల్సినవి ఏవైతే మేము చూద్దాం. ఇంకా ఇలాంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇలాంటివి చాలా చూసాము దగ్గర. అవి చూడు, తెల్లగా లైట్ వేసుకుంటాడట వాడు. చూడు, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎక్కడ కనబడతాడు? ఏం ఉత్సాహం అండి, పనికిమాలిన ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప. ఈ జాలు ఎవడ నమ్మి నిజంగానే నమ్ముతాడేమో. సో ఇవన్నీ చూడండి, ఇంకేమున్నాయి. ఇది వైన్ ట్రాన్స్ఫర్స్, జిగ్ జాగ్ వాక్, యాక్స్ వాక్, బర్మా బకెట్, లాడర్ వాక్, బర్మా బ్రిడ్జ్, గ్రీన్ వాక్, ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇదైతే చూడండి, లైన్ ఆర్ట్స్ వాళ్ళు చేసింది. సో లైన్ ఆర్ట్స్ కాదు, లైన్ ఆర్ట్స్ వాళ్ళు చేసింది. ఇది అక్కడ గుడిసె కానీ, కొండలు బాగుందండి. ఇక్కడ చాలా బాగుంది. చూద్దాం, ఇది రెనోవేషన్ ఉంది. స్పోర్ట్స్ ట్రైబల్ మ్యూజియం ఆఫ్ వ్యాలీ 2022. సో అది వాళ్ళు చేశారు. సో ఇది ఇక్కడ మనం ఇది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇది రోప్ సైక్లింగ్, అదే సైక్లింగ్ చేస్తారు కదా పైన. ఇక్కడికి మీకు ఏదైతే కనబడుతుందో అది తాడు కనబడుతుంది కదా, సైక్లింగ్ చేయొచ్చు అక్కడ వరకు. ఇంకోటి ఏంటంటే, మనం చేసే ప్రతిదీ అంటే మనం చూపించే ప్రతిదీ కూడా నేను ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యేది. నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యేదే. ఇంకా చూసేటివి ఉన్నాయి. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి ఇది ఒక్కటే చూపెడుతున్నా. ఇంకేమన్నా ఇప్పుడు చూపించేది ఉంటే చూపిస్తాను. నెక్స్ట్ రేపు మార్నింగ్ కాఫీ మ్యూజియం ఉంది ఇంకొకటి. ఇంతకుముందు కాఫీ షాప్ దగ్గర మీరు చూసింది. అండ్ ఇంతకుముందు కాఫీ తాగాను, మీకు అది ఏదైతే చూసారో కాఫీ తాగాను, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను అక్కడ తీయలేకపోయినా. అండ్ ఇంకొకటి రేపు ప్రతిదీ అంటే నేను ఇప్పుడు కూడా నేను చూపించేది ఏదైనా సరే మీకు చూపిస్తున్నాను. చూసేది ఏదైనా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే చాలా చల్లగా ఉంది. ఇప్పుడు రెయినీ సీజన్ అంటే ఈ జూలై ఆగస్ట్ ఈ టైమింగ్లో వస్తే మనకు బెటర్ ఏంటంటే చూడడానికి కానీ, ఎంజాయ్ చేయడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ బాగుంటుంది. అది నాకు అర్థమైంది. ఏంటంటే అది ఒక్కటి చాలా బాగా అర్థమైంది. చూద్దాం, ఇంకా ఇవన్నీ కాదు, ఇంకా చాలా ఉన్నాయి చూసేటి అరకులో. వ్యూ పాయింట్స్ ఏమైనా సరే ఎంజాయ్ చేయడానికి చాలా ఉన్నాయి. సో డోంట్ మిస్, లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏమేమి చూపిస్తున్నానో తెలుస్తుంది. సో ఇప్పుడైతే మనం ట్రైబల్ మ్యూజియంకి వచ్చేసాం. ఇక్కడ ట్రైబల్ కల్చర్ కానీ, నేచర్ కానీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ బొమ్మల రూపంలో మనకు పెట్టారు. వాటిని చూద్దాం, మనం ఎలా ఉంటుందని మనం చూసి నేర్చుకుందాం. తెలుసుకుందాం. రండి. ట్రైబల్ మ్యూజియంలో మనం చూద్దాం, బొమ్మల్ని చూడడానికి వచ్చినాం కదా, అని చూద్దాం. అంటే వాళ్ళ ఎలా ఉంటుంది కానీ ఇవన్నీ డిజైన్ బాగా చేశారు. ట్రైబల్లో ఎలా ఉంటుంది ఏంటి అంటే వాళ్ళు ఎలా వేటాడతారు,
సో మనకు కొన్ని సినిమాలు చూపించారు కాబట్టి మనకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. కానీ అంతకుముందు ఈ మ్యూజియాన్ని మనం మంచిగా కట్టడం జరిగింది. సో చూడండి వాళ్ళు కానీ యాక్సెస్ కానీ వాళ్ళు అన్ని క్రియేట్ ఆరోస్ కానీ బో కానీ ఇలా క్రియేట్ చేయడం మంచిగా ఉందండి. అదైతే మాత్రం అడవి మనకు అప్పుడు అడవిలో జంతువులు ఎలా వాడారు అనేది కూడా సింబాలిక్గా మన దగ్గర ఉన్నది. చూద్దాం ఇంకా. సో ఇలా ఉంటుంది ఆ దేవాలయం అని అంటే ఒకప్పుడు మనకు ఊర్లలో ఉండే దేవాలయం ఇలా ఉంటుంది. మనకి ఏంటనంటే వస్తే టేస్టే వేరప్ప. అలా ఉండే టేస్ట్ వీళ్ళు తెంపి మరి వీళ్ళు అమ్ముకుంటారు. అంటే వీళ్ళు సొంతంగా వీళ్ళు పండించి అమ్ముకునేవి ఇవన్నీ కూడా. ఇక తెలిసిందే మన జీవితం నడిచేదే రైస్ ఫుడ్ మీద. ఫుడ్ మన జీవితం మనం జీవితంలో మనం బతకాలి అనుకుంటుండేది అయితే ఫుడ్ ఎవరు తయారు చేయడం అంటే ఎవరు పండిస్తారు? రైతు లేకపోతే అసలు దేశమే నడవదు. అలాంటి వన్ అండ్ ఓన్లీ ఫోటోస్ ఇవన్నీ అంటే మీన్ స్ట్రక్చర్స్ వీళ్ళు లేదు, వీళ్ళు లేకపోతే మనం లేవు. నాకు తెలిసినంత వీళ్ళే రాజు. తీర్చి అంటే మేము దాన్ని ఒలిచి ప్రతి ఒక్కటి పేరుస్తూ ఉంటారు. వీళ్ళకి ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు చేసే వాళ్ళకి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి ఎవరికైనా సరే. నెక్స్ట్ కొత్త ఇంటికి వచ్చినాడు, తెలిసిందే కదా కొత్త ఇంటికి వస్తే ఎట్లుంటుంది అనేది. ఇలా కాక చూసినా ఎట్లుంటుంది వాళ్ళకి. మనం ఇట్లా చుట్టుకొని అమ్మ అయితే ఒడ్లు ఎగరేస్తుంది. మన ఫుడ్ తినడం అని అంటే వైట్ రైస్ తింటాం కానీ ఒడ్లో మన బ్రౌన్ రైస్ అని ఉంటుంది. బ్రౌన్ రైస్ తినడం వల్ల మన బాడీకి చాలా మంచిది. ఒకప్పుడు అవే తినేటోళ్ళు అవి తినడం కాబట్టి అంత స్ట్రాంగ్ ఉన్నారు. మనం చూడు పట్టుకోమంటే మంచం మీద అంటే అట్లా స్లీప్ అయ్యేసి మంచిగా. ట్రైబ్ హౌస్ చూడండి, లోపల ట్రైబ్ హౌస్ అని ఉన్నది. సో ట్రైబ్ హౌస్ అని ఉన్నది. ఇది ట్రైబల్ హౌస్ ఇలా ఉంటుంది అని అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు గుర్తలేదు అని అంటే వాళ్ళు తినే పదార్థాలు కానీ ఏమైనా కానీ తీసుకెళ్ళడానికి వీళ్ళు ఒక చూస్తూ ఉంటారు. ఐ మీన్ చేస్తారు ఆ పని వర్క్ అలా దాంట్లో చేస్తారు. అప్పుడు ఇప్పుడు కూడా ఇలా చేయకూడదు. ఖాళీ కట్టి చూడండి, ముందు సామాన్య ఉండేది ఒకప్పుడు ఒక ఉన్నది పెట్టి కొబ్బరి మట్ట అన్నీ పెట్టేసి మీకు మ్యారేజ్ ఉండేది. అలా ఉంటుంది మ్యారేజ్ ఇలా ఉంటుంది. ట్రైబల్ మనకి మ్యారేజ్ అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ట్రైబల్ హౌస్ జరిగిన చూసిన న్యాచురల్గా స్ట్రక్చర్గా ఉండేవి ఇవన్నీ. ఇంట్లోకి వచ్చేసాం, అక్కడ ఇంట్లో ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మనం లెఫ్ట్లో ఇంట్లో అంటే ఎలా ఉంటారు ఊళ్ళలో కానీ ఎలా ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరైతే వాళ్ళ దగ్గర తీసుకునే ఉంటుంది. సో ఈ లెక్చర్ మనకు ఇప్పుడు అయితే తీసుకుంటాం. ఇంట్లో మనం ఇచ్చిన ప్రతిదీ కూడా ఇలా తయారు చేసుకుంటాం కూడా చెక్కలు కానీ రోజు కానీ స్పెషల్ తయారు. ఇప్పుడైతే మనం వాళ్ళు ఎలా ఉంటారు బొమ్మలే చూసినా బొమ్మల్ని పిక్చరైజ్గా చేసి ఇచ్చిండ్రు. అప్పట్లో యూజ్ చేసిన వీడియోకైతే ఎడిటింగ్ నేనే చేస్తాం. ఇవన్నీ మనం పిక్చరైజ్ చేసి మనం చూపించిన ఫోటోస్ బట్టి వాళ్ళు వచ్చేస్తే రీల్స్ అంటే కొందరు చెవుకి ముక్కు పెట్టినవి ముఖములు నాకు ఇవన్నీ అప్పుడు వాళ్ళు ఇవన్నీ వాళ్ళ ఫోటోసే. సో ఇక్కడ వచ్చేసి చెవి చోళ్ళు ఇప్పుడు అక్కడైతే ఇప్పుడు కష్టంగా పడుతుంది అమ్మాయి అది మేడం తాళి లాంటిది అలా అలా అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫోటోస్ కానీ అమ్మ ఇలా కూరగాయలు వాళ్ళు ఎలా అంటే రోడ్డు మీద మనకి ఏంటంటే వాళ్ళ స్పెషల్గా మనకైతే ఈ బల్లాలు గిల్లలు పెట్టే టెంట్ వేసి పెట్టారు. ఇలా అమ్ముకుంటే ఫ్రెష్గా ఇలా వేరే డ్రైవర్ సింగర్ కావాల్సిన వాటిని పెట్టడానికి ఇలా వాడతాం. నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఉంటుంది మేడం. సో ఇది ఇప్పుడు 7 వారాలు నగదు ఎలా అయితే వాడుతున్నారో అప్పుడు ఇవి వాడాము. సో ఈ వాడడం అనేది వాళ్ళ ఒక నగలు ఏమనిపించదు అలాంటివి ఏవి వాళ్ళకి ఇచ్చి. సో పర్లేదు అండి. ఇవన్నీ కూడా చేతులతో చేసే వస్తువులే అండి. సో మనకి ఏదైనా సరే బ్యాగ్స్ ఇలాంటి బ్యాగ్స్ అయినా సరే ఏమైనా సరే అవన్నీ కూడా మనకు లక్క బొమ్మలు
లక్క బొమ్మలు కలర్ కలర్ 20 సంవత్సరాలు గ్యారెంటీ. ఓకే లక్క పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. మనకు సో చాలా చాలా రేర్ అండి. ఎందుకంటే చేతి బొమ్మలు మనకు తయారు చేసి ఇవ్వడం, అది కూడా గ్యారంటీతోని, కలర్ గ్యారంటీతో ఇవ్వడం అంటే చాలా రేర్ ప్లేసెస్. సో చూడండి, సో మన అన్న అయితే చెప్తాడు. ఫ్లాస్క్, బ్యాంబో ఫ్లాస్క్ ఇది. ఇన్ఫ్యూజర్ వస్తుంది, మిరియాలు, ఓకే తులసి, పుదీనా, యాలకులు, లవంగాలు, ఓకే, అల్లము, అల్లము ఏదైనా పెట్టుకొని ఏదైనా మీరు వేడి నీళ్ళు అయితే వేడి నీళ్ళు, టీ అయితే టీ, పాలు అయితే పాలు పెట్టి క్లోజ్ చేసుకుంటే మరించవలసి వస్తుంది. అంటే మీరు పెట్టుకుంటారు. ఓకే ఓకే, ఆల్ అవుతుందట. సో అది ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూసారు కదా, ఇదే రైల్వే ట్రాక్ అంటే ఇదే. కమ్ బ్యాక్ టు అరకు డే 2 బ్లాగ్. సో ఇప్పుడైతే మనం చాపరాయి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మధ్యలో కాఫీ షాప్ ఉంది. ఏసీ మార్నింగ్ మనకి చాలా వేడి కాఫీ ఉంటాయి, సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనమైతే చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే వాళ్ళ వాటర్ ఫాల్స్ క్లోజ్, చాపరాయి వాటర్ ఫాల్స్ క్లోజ్ బికాస్ ఆఫ్ కింద వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉంది. చూపిస్తాను, ఇక్కడ నుంచి చూడండి. అలా ఎక్కువ ఫ్లో ఉండడం వల్ల లోపలికి అయితే వెళ్ళనియట్లేదు, క్లోజ్ చేశారు. ఇవాళకి క్లోజ్ చేశారు. సో అది మనం ఏం చేయలేం, దాన్ని దురదృష్టం అనుకోవాలి. అలా చూడలేకపోయినాం కాబట్టి పర్లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇలా ఫ్లో లేని టైంలో మనం చేసి చూద్దాం, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఎక్కడికి అనేది ఇంకా మేము ప్లాన్ చేయలేదు, నాకు తెలియదు. పోదాం అంటున్నారు, సరే వెళ్దాం అక్కడికి, ఓకేనా? ప్రభాస్ మూవీ ఉంది కదా, ఏది డార్లింగ్ మూవీలో హీరోయిన్ రీఎంట్రీ సీన్ ఉంది కదా, అదే వచ్చేసి మన ప్రభాస్ అన్న ఏరా అందరు లైన్ లో వస్తుండే నీకు స్పెషల్ అన్నప్పుడు కాజల్ రీఎంట్రీ సీన్ ఉంటది కదా. అది ఇక్కడే ట్రాక్, ఈ ట్రాక్ దగ్గరే జరిగింది. సో ఇక్కడ నుంచి అయితే మనం చాపరాయి నుంచి వచ్చేటప్పుడు ఈ రూట్ అంటే వెళ్ళేటప్పుడు కూడా తగ్గుతుంది. సో అందుకే మేము తీసుకుని చూపిస్తున్నాము, ఇదే ట్రాక్. కానీ అక్కడైతే కామెడీ అయితే చాలా ఫన్ జనరేట్ అవుతుంది కదా, సూపర్ ఉండదు. దాని తర్వాత సీన్స్ అయితే చాలా సీన్ ఉంది. అలా ఇక్కడ ఈ సీన్ జరిగిన చోట ఇది. చూసారు కదా, ఇదే రైల్వే ట్రాక్ అంటే ఇదే. ఫ్రెండ్స్, మన ఇక్కడ వచ్చేసి మన పరుగు సినిమాలో హీరో గారు అయిపోతారు కదా హీరోయిన్ చూసేసి, అదే సీన్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ జరిగింది. నాకు ముందు చూస్తుంటే రైల్వే ట్రాక్ కూడా ఉంది ఇక్కడ. అంత కొద్దిగా రిమోడలింగ్ చేశారు కాబట్టి మనకి ఇంకొద్దిగా ఏంది అలా కనబడుతుంది అనుకుంటారు, కానీ ఎగ్జాక్ట్ గా ఇదే చేశారు. ఆ పొజిషన్ లో మనం అయితే ఏదైతే చూసుకోవచ్చు. అక్కడ వరకైతే అక్కడ షూట్స్ జరుగుతున్నాయి మనకైతే. సో తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ చూపిస్తూనే ఉంటాం, చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం గిరిగ్రామ దర్శనం దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే ట్రైబ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే ఎలా ఉంటది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటది, డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏది కానీ అన్ని ఇక్కడ ఉంటాయంట. చూద్దాం, నేను చూపిస్తాను ఎలా ఉంటది అనేది కూడా. సో వచ్చేసాను ఇప్పుడు గిరిగ్రామ దర్శనం లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే కల్చర్స్, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటది, వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ ఏవైనా కానీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అనేది ఇక్కడ నుంచి చూపిద్దాం. రండి పడేరా. సో ఏంటంటే చాలా వరకు ఏంటంటే మన ట్రైబల్స్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది చాలా తక్కువ తెలుసు మనకు. ఆ తక్కువ దాంట్లో మనకి ఏంటంటే మనకి చూపించడానికి కానీ మన వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అనేది కూడా చూడొచ్చు ఇక్కడ. స్టార్టింగ్ వీళ్ళ లైఫ్ స్టైల్ లో కిచెన్ కానీ మనకి ఏదైనా అంటే మనం ఏంటంటే స్టవ్ మీద అన్ని వండుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళు కట్టెలు పోయి ఇవి ఉంటాయి కదా మనకు అప్పట్లో, అలా ఉంటది. రూమ్ అంటే ఏంటి చెప్పు తెలుసుకుందామా? అయితే గూగుల్ ట్రాన్స్లేట్ చేసేసుకున్నాం.
ఇక్కడ ఇంకోటి ఏంటనంటే మనం వాళ్ళలాగా డ్రెస్సింగ్ చేసుకోవచ్చు, అది మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా. సో వాటికి సపరేట్ కాస్ట్ ఉంటుంది, మనకి దీనికి కూడా ఎంట్రీ ఫ్రీ ఉంటది. అడల్ట్ వచ్చేసి 50, బిలో 10 years బిలో అయితేనేమో చిల్డ్రన్ కి 10 రూపీస్ ఏమో ఉన్నది, 10 or 20 రూపీస్ ఉన్నది. అండ్ ఇంకా లోపలికి వచ్చేసి మనం వాళ్ళలాగా అంటే ట్రైబల్స్ లాగా వాళ్ళ ట్రెడిషనల్ లాగా మనం డ్రెస్ అప్ చేయవచ్చు. అది కూడా గర్ల్స్ కి డిఫరెన్స్, మేల్స్ కి డిఫరెంట్ కాస్ట్ ఉంటది. మేల్స్ కి వచ్చేసి 150 అండ్ గర్ల్స్ కి వచ్చేసి 250 రూపీస్ అట. చూద్దాం, మన దాంట్లో ఒక అమ్మాయి అయితే మన డ్రెస్సింగ్ చేసుకుంటది, చూపిస్తుంది అని చూడండి ఎలా ఉంటది అనేది. లెట్స్ అటు వెళ్దాం మనం కూడా, ఏంటనే చూద్దాం. రాగితోని పిండి చేస్తారు, ఏంటనంటే వీళ్ళిగో ఇది చూపి, ఇగో ఇవి రాగి, వీటితోని మనం ఇగో ఇలా రుబ్బి ఇలా పిండి ఇస్తాడు. మనకి ఏంటంటే మిల్లెట్స్ కొన్ని, ఇప్పుడు ఇదేంటంటే హెల్తీ ఫుడ్. మనకు ఈ హెల్తీ ఫుడ్ తినడం వల్ల చాలా వరకు మన ఆరోగ్యం కానీ ఏదైనా కానీ చాలా మంచిగా ఉంటది. ఇక్కడ ఇంకోటి ఉంటది, సో ఇక్కడ సామాన్లతో కూడా పిండి కదా మళ్ళీ మనకు పొట్టు తీసేసి, సో సామాన్లతో పొట్టు తీసేసి బియ్యం చేసుకుంటారట. సో నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు ఇది తెలియదు. సో మనకు తెలుసుకోవాలి, మనకి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి అనేది హెల్త్ ఆయుర్వేదిక్ అన్నట్టు, హెల్త్ చాలా హెల్త్ మంచిది. చూద్దాం ఇంకా ఇంకేమైనా ఉన్నాయో ట్రై చేద్దాం. చాలా ఉండాలి, ఇవాళ ఎంతకో క్లోజ్ చేసి ఉన్నాయి. మన దరిద్రానికి ఇదొక్క ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఎట్లా, ఎందుకంటే తెలిసిందే మీకు, ప్రతిసారి మనకి దరిద్రం అనేది బ్యాక్ పాకెట్ లో దాచుకున్నట్టే, ఆ దరిద్రం అయితే పోదు. ఇంత పెద్ద దరిద్రం మనకి ఎన్నుకున్నాక ఏం చేయలేదు, వర్షం గీసం అంతా పడుతూనే ఉన్నది. అవి చూడండి, ఒక ఇంతకుముందు చెప్పిన ట్రైబల్ లుక్ అనేది చూపించాను అనుకున్నాను. అవో మా తను ట్రైబల్ లుక్ లో వచ్చేసింది. సో ఇది వాళ్ళ కల్చర్ లో, వాళ్ళ ట్రెడిషనల్ లో వేసుకునే డ్రెస్సింగ్. సో ఇది వాళ్ళు ఇక్కడ వాళ్ళకి చెప్తే వాళ్ళు చేశారు, వాళ్ళ దగ్గర డ్రెస్సింగ్ తోని. ఎలా ఉంది? చాలా బాగుందా? నేను చూసుకోలేదు అంటే లైక్ డ్రెస్సింగ్ అయ్యేటప్పుడు నీకు ఎలా అనిపించింది? చూసారా ఇట్లుంటారు. కానీ చాలా సినిమాలు మనం చూసినాం, పాత సినిమాలు అంటే ఇవి ఎక్కువ. మనం ఏ సినిమాలు అని అంటే ఈ మలయాళం, కన్నడ మూవీస్ లో ఇవి చాలా చూపెడతాయి, కుక్కలు పెట్టేసి ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? డాన్స్ రెడీయా? కట్ ఈ బ్యాక్గ్రౌండ్ లోకి రండి. అలాగా ఎవరో తగ్గట్లేదు. అలాంటి తెలుగు పాటలు పెడితే ఎట్లా అని చెప్పేసి మాకు ఆత్రం ఎక్కువ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్టిగా వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసినాం. చూడండి ఎలా ఉందో, చూడండి ఒకసారి. చాలా బాగుంది, చాలా బాగుంది. సో ఇక మనం అయితే అక్కడికి వెళ్ళాలి, ఒక మనుషులు కానీ అక్కడ, ఓకేనా? అక్కడికి వెళ్ళాక మళ్ళీ వెళ్ళేది కూడా తీసుకొని చూద్దాం. సో ఇక్కడ నుంచి అక్కడికి వరకు ఎలా వెళ్దాం అన్నది కూడా చూపెడతాను, రండి. అరే వాటర్ ఫాల్స్ తాగి మాత్రం పైకి వెళ్ళదు. రూట్ చూస్తే చాలా అంటే చాలా డేంజర్ ఉంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదో మనం ఆ ఢిల్కన్ చూసినాం, ఆరా సినిమాల్లో నడుచుకుంటూ పోతే చూస్తాం. దాన్ని ఇట్లా ఇట్లా వెళ్తే అట్లా వెళ్తాం. ఇట్లా వెళ్ళచ్చా? ఎట్లనే వెళ్ళచ్చు. చూద్దాం. అన్వేషణకి వెళ్తే చూసినావా, అట్లా మనం కర్ర పట్టుకుని అన్వేషణ. కష్టపడే కిందలే మా అమ్మ
ఇంకా చాలా నాకైతే ఈ వీడియో తీస్తున్నా మహిగాడికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఆడెక్కుతూ నా కోసం వీడియో తీస్తున్నాడు. వెనక మా యొక్క మిత్రుడు మాస్ మోషి. ఏంటి అది అది ఉంటదిగా, ఇది మనుషులు అర్థం చేసుకునే మామూలు ప్రేమ కాదు. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. డబ్బింగ్ లో చెప్తాను. అందరూ ఆవో. ఎలా ఉందిరా? అందరూ ఆవో. అందరూ కష్టాలు అలా ఆంటీ అయితే ఎక్కలేకపోతుంది. చూసుకోరా ఇంకా ఎంత దూరం అనేది మీకు సౌండ్స్ వినబడితే ఉంటాయి, వినండి ఒకసారి. అది సౌండ్స్ వినబడే ఉంటాయి కదా. లెట్స్ సీ. వచ్చేసాం పుల్లోడా. వచ్చేసాం రా పుల్లోడా. అదే సినిమాలో ఏదిరేది. వాటర్ ఈస్ కమింగ్. వావ్, వచ్చేసామండి వాటర్ ఫాల్స్ కి. పైకి వెళ్ళొచ్చు, పైకి వెళ్దాము. అక్కడ చూడండి మా వాళ్ళు వస్తున్నారు. ఇంకా మాకు ఆత్రం ఎక్కువ. ఎక్కువ జాగ్రత్త తక్కువ. సరే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్దాం దా. ఇగో ఎన్నుకున్న వాళ్ళు చూడండి. అమ్మా అట్లా దారుందా? అది కాదు, అది కాదు, అది చిన్నది. అది చిన్నదాట. దా వచ్చేసాం 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 వచ్చేసాం. ఎట్లా వాటర్ ఫాల్స్కి ఎట్లా వచ్చేసిన? జారితే అవుటే. అమ్మమ్మ దూకన్నా ఇప్పుడు దూకు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న దూకన్నా ఇప్పుడు దూకు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఊరుకో, జల్దీ ఊరుకో నువ్వు. కటిక వాటర్ ఫాల్స్. అట్లా అరకులో అయితే లాస్ట్ ఒకటి విజిట్ ఒకటి ఉంది, అదైతే బుర్రా కేవ్స్. దాని లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసేసుకొని, అందరికి టికెట్ తీసేసుకొని మనం లోపలికి వెళ్దాం. చూపెడతా ఎట్లుంటుందో చూపిస్తాం. వచ్చేది లోపలికి అయితే వచ్చేసినాం లోపల బయట వెళ్దాం. ఇప్పుడు వెళ్తూ చూపెడతాం. ఇంకా ఇటు పావుగంట అటు పావుగంట. అక్కడ తొందరగా వచ్చేసి మనం అక్కడ తినడానికి పోయినాం. అదంతా డైరెక్ట్ వచ్చినాం. డైరెక్ట్ వచ్చేసింది కాబట్టి వచ్చేసింది. చూద్దాం. ఇంకా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఏమేమి ఉండదు. మంచిగా ఉంటుంది, బాగుంది. చూపించా బుర్రగా మెట్లు అంట. అప్ అండ్ డౌన్ మొత్తం 600 మెట్లు అని చెప్పు. సూపర్. 300 అంటే 300 మెట్లు కిందికి వెళ్ళడానికి 300 మెట్లు, మళ్ళా పైకి 300, మొత్తం 600 స్టెప్స్. అంటే 600 స్టెప్స్ అంటే అప్ అండ్ డౌన్ కలిపి 600. వాసిపోతుంది. ఇప్పుడు చూద్దాం. దూగులా తీరిపోతుంది. మన నందిది వచ్చింది.
నేను ఫస్ట్ టైం విజిట్, డైరెక్ట్ ఫస్ట్ టైం విజిట్ నేను కూడా. సినిమాలో తప్ప ఇంకెక్కడ చూడలేదయ్యా. అందరంతే కదా. పోయమ్మ ఇంకా పెట్లున్నాయి. ఇక్కడ శివుడు ఎక్కడ ఉన్నాడు? నాకేం తెలుసు బాబా. వెళ్దాం. ఏడి ఇది ఇంకా ఉంది కిందికి, అటు కిందికి ఉంది, చూద్దాం. ఇవైతే నాకు తెలిసి అదే అనుకుంటా శివుడు ఆకారం. యాక్చువల్గా మేము ఎందుకు అంటే తొందర కిందికి వచ్చేసిన అందరితో ఎందుకు రాలేదని అంటే టైం లేదు. ఫస్ట్ టైం లేదు, తొందరగా అక్కడ పోతురు. అక్కడ వెళ్తున్నారు చూపిస్తే అక్కడికి వెళ్తాం. మళ్ళీ నేను కూడా అటు వెళ్తున్నా. ఇక్కడ ఏంటి ఎలా ఉందని చెప్పేసి అక్కడికి వచ్చా. చూద్దాం, అటు వెళ్దాం. వెళ్దాం, చూద్దాం. కిందికి వెళ్తున్నాం. ఇంకా అంటే 300 మెట్లు అయితే కాలే ఇంతకుముందు కొన్ని మెట్లు అయినాయి. ఇప్పుడు ఇంకొన్ని మెట్లు దిగదాను. మనోళ్ళు అక్కడ వాళ్ళు వస్తున్నారు వెనక. చీకటిగా ఉంటాను, చీకటికి వెళ్ళిపోతాం. చీకటి లైటింగ్ అటు లైటింగ్స్ వస్తున్నాయి. సో నేను డిమ్ అవుతున్నా అని ఏమనుకోకండి. ఇంకా వస్తున్నావు వెళ్తరికి. ఇగో వచ్చేసా. సో ఒకటి చూపిస్తా చూడండి. ఇలా హోల్ ఉండేది న్యాచురల్గా ఏర్పడిన గుహ ఇది. అంటే నార్మల్గా మనకు కొంతమంది ఎలా చేస్తారని అంటే తవ్వి ఒక గుహ తయారు చేస్తారు. ఇలా కాదు, ఇలా న్యాచురల్గా ఏర్పడిన గుహనే. కానీ దాంట్లో ఇలా స్టెప్స్ పెట్టడం అనేది ఉన్నది అంతే. ఒక దారంలాగా లైక్ ఒక వస్తువులాగా ఉంది కదా. వాటర్ గడ్డ కట్టిపోయి అలా ఉంది. అది నీకేదో ఒకళ్ళు చెప్తున్నట్టు ఉంది అంత. యాక్చువల్గా వాటర్ పడుతున్నాయి చూడండి. సో కొన్ని ఏంటనంటే మనకి ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్ తెల్లగా ఉన్నదంతా వాటరే. అది ఇంతకుముందు చెప్పా కదా, ఎగ్జాక్ట్గా ఇంతకుముందు చెప్పా కదా, అది వాటరే. అది ఇది ఇగో ఇది అది వాటరే. దాన్ని ఎలా అంటే ఇలా మనకు. సో ఇక్కడ నుండి మనం ఇంకేంటంటే వాటర్ పడుతున్నాయి. వాటర్ గురించి కిందికి దాదాపు చాలా దిగుతూనే ఉన్నాం. ఇంకా వెళ్ళాలి మనం ఇంకా. సూపర్ కదా, ఇప్పుడు సూపర్ కనబడుతున్నాయి కదా. సో ఇటొకటి ఉంది, ఇటొక రూట్ ఉంది మనకు. చూడండి ఇగో ఆ లైటింగ్స్ అని ఏంటంటే వీళ్ళు కొద్దిగా ఎలివేట్ చేయాలి అనే విధంగా పెట్టారు నాకు తెలిసి. ఈస్ట్ కోస్ట్ వ్యాలీ ఇది కనబడుతుంది కదా, ఇది ఈస్ట్ కోస్ట్ వ్యాలీ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే. మనం పైగా మనకి ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా చేసేద్దాం మనం. సో ఇవన్నీ చేస్తున్నాయి కదా మీకోసం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు దారి అయితే కనబడట్లేదు ఫస్ట్. ఓకే, అమ్మా చూడండి. నేను నాకు పెట్టుకుంటే మీకు కనబడతా. ఇక్కడ అదేంటి అర్ధరాత్రి కూడా బయటికి పోతానప్పుడు భయపడతాను చూసినా అలా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మో ఇంకా వరకు మనకి అలా అంత అదృష్టం లేకపోయింది. సో కిందికి వెళ్దాం. సో సందుల నుంచి మనం బయటకు వెళ్తున్నాం. చిన్న సందు, ఎక్కువ ఏం లేదు. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్లో అయితే మనిషి చిన్నగా మనిషి ఏ మనిషి అయినా పట్టేంత ఏ మనిషి అయినా పడతాడంట. అలాంటి గుహ అది. చాలా బాగుంది చూడండి. జీవితంలో అరే ఇలాంటి గుహ అయితే నేను చూడలేదు. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ భార్గవ్ జై. భార్గవ్ జై అవన్నీ ఏం లేదు. డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ భార్గవ్ జై. థ్యాంక్ యూ ఆర్యన్ అజయ్ ఫర్ ప్రమోటింగ్ మై ఛానల్. అండ్ క్లియర్గా కనపడకపోవచ్చు బట్ స్టాల్ ఇది హనుమాన్ ఫుట్ ప్రింట్ అట.
7 to 8 దానికి ఇవన్నీ మన అంటే మీన్ మన హనుమాన్ కొన్ని ఈ పాద ముద్రలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి హనుమాన్ ముద్ర కానీ హనుమాన్ కాళ్ళ ఇంప్రెషన్ కానీ ఘోరంగా ఉంది. ఇగో తను హనుమాన్ది కాళ్ళ ఇంప్రెషన్ అట, కాళ్ళది ఇంప్రెషన్, కాళ్ళ ఇంప్రెషన్ ఇప్పుడే చెప్పిండు. నేను చూసా ఇంతకుముందు ఏంటంటే ఇగో ఇక్కడ పైన ఉన్న చిన్న చిన్నవి కూడా ఒకటి ఉన్నది, లైక్ ఇట్రండి ఒక అది హనుమాన్ దట, హనుమాన్ అంట. అంటే ఇప్పుడు ఏదైతుందో అతను హనుమాన్ దేవుడు లెగ్ కానీ లైక్ తను అక్కడ నివసించిన కొన్ని ప్లేసెస్ కానీ అలా వాటిని రూపంగా చేసిన ఇవన్నీ. ఇది గదనట, మీకు ఏదైతే కనబడుతుందో ఇది గద అట. సో అలా ఏంటనంటే ఏది ఈ బుర్రా కేవ్స్లో చాలా అంటే మన పూర్వీకులు మీన్స్ మనం ఇప్పుడు మహాభారతం ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా. సో దాంట్లలో ఇక్కడ నివసించిన ఇక్కడికి వచ్చిన ముద్ర ఆనవాళ్ళు ఏంటి అని అంటే హనుమాన్ది గద కానీ కాళ్ళ ముద్ర కానీ లైక్ హనుమాన్ ఇక్కడ ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని వస్తువు ఐ మీన్ కొన్ని రాళ్ళపైన కానీ చాలా ఉన్నాయి. నేను చూసాను, ఇప్పుడు మీకు చూపించాను కూడా. ఇది సో ఇంకా అంటే ఎరా మహి ఇప్పుడైనా వచ్చి ఫస్ట్ టైం వచ్చినావు కదా, ఫస్ట్ టైం వచ్చినావా? వాళ్ళందరినీ తీసుకుని రా. నువ్వేమన్నా అదే గైడారా? నేర్పించిందే నేను ఎలా చేయాలో జాబ్. అది ఇలా ఉంటుంది ఈడుతోది. ఈడు ఫస్ట్ టైం వచ్చుడు కానీ చెప్పుడు చూడు ఎట్లా ఫస్ట్ టైం రావడం కాదు, రావడం ఫస్ట్ టైం. బుర్రా కేవ్స్ కి ఏదైతే వచ్చుడో ఫస్ట్ టైమే కాదా? ఇది ఫస్ట్ టైం బుర్రా కేవ్స్ కి. తెల్లగా కనబడతాను హీరో కాబోయే మల్టీ స్టార్ అనేవారు మళ్ళీ.